హైదరాబాద్ ఏకుత్పుర నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరజ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి 4 పార్కులను ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మెరుగైన పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఈ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. పలు అభివృద్ధి చేసిన పార్కులను ప్రజలకు అంకితం చేశారు. యాకుత్పుర నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు పార్కులను పరిశుభ్రంగా ఉంచుతూ వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. याकूतपुर असेंबली कॉन्स्टिट्यूंसी ओल्ड आईएस सदर्न डिवीजन जो था वो बिल्ड के अंदर आज टोटल 4 पार्क्स का इनॉग्रेशन हुआ है, जिसमें मेरे साथ में एक्स कॉर्पोरेटर श्वेता मधुकर रेड्डी मैडम और 4 कॉलोनीज के तमाम रिस्पॉन्सिबल पर्सन्स, जिसमें प्रेसिडेंट्स है एंड सोसाइटी मेंबर्स। जो फर्स्ट पार्क हमने इनॉग्रेशन किया है वो लक्ष्मी नगर कॉलोनी पार्क था, जिसकी कॉस्टिंग 30 लाख रुपीस थी, जिसमें पूरा हमने इंटायर पार्क को न सिर्फ डेवलप किया, उसको अपग्रेड करने के लिए पूरी कोशिश करी और बेहतरीन तरीके से अपग्रेड हुआ, जिसके अंदर वॉकिंग ट्रैक भी पूरा कंप्लीट है। सेकंड पार्क हमने जो इनॉग्रेट किया है विनय नगर कॉलोनी पार्क है, जिसमें हमने 10 लाख का पूरा डेवलपमेंट वर्क कराया है। ఈ కాలనీ ఈ రోజు ఈ పార్క్ ఇనాగ్రేషన్ జరిగింది. ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిర్జా వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు. దీని ఖర్చు వ్యయం 42 లక్షల రూపాయలు తోటి ఈ పార్క్ గ్రీన్ పార్క్ డెవలప్మెంట్ జరిగింది. మేము ఇంతకు ముందు కూడా పక్కన వేరే ఇంకో థీమ్ పార్క్ అని డెవలప్ చేసినాము. ఆ పార్క్ ను 1.5 years నుంచి నేనే మెయింటైన్ చేస్తున్నాం. మెయింటెనెన్స్ గ్రీనరీగా ఈ ఏరియాలో మన ఐఎస్ఆర్ డివిజన్ కానీ, సైదాబాద్ డివిజన్ కానీ, ఇక్కడ తర్వాత ఇంకో యాకత్పుర డివిజన్ లో ఇంత పెద్ద పార్కులు ఇంకెక్కడ లేవు.